అయితే నేను ఒక ఆయన చూశాను, డాక్టర్ గారు, ఆయన ప్రముఖ ఆర్థోపెడిషన్ అనమాట తాడేపల్లిగూడెంలో. ఆయన బోన్ క్యాన్సర్తో చనిపోయారని తెలిసిందండి. బోన్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్ గారు? దాని ఏమన్నా క్యూరబుల్లా, ఏమైనా ఇబ్బంది ఉందా దానివల్ల? ఇప్పుడు మనం ఒంట్లో ఏ ఆర్గన్కి కానీ, ఎముకలకు కానీ, కంటికి కానీ, జుట్టుకు కానీ ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. సో అలానే ఎముకలకు కూడా క్యాన్సర్ రావచ్చు. సో ఎముకలకు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఫస్ట్ వాళ్ళకి చెప్పేది నొప్పి. నాకు ఎక్కువగా మోకాలు నొప్పి వస్తుందో, లేకపోతే కాలు నొప్పి వస్తుందో, లేకపోతే చేయి నొప్పి వస్తుందో. కొన్నిసార్లు మనం అది పట్టించుకోకుండా వదిలేస్తాం. నొప్పి పట్టించుకోకుండా వదిలేస్తే నెక్స్ట్ ఏముంటుంది, గెడ్డలా తెలుస్తుంది. ఆ గెడ్డ ఉండే స్టేజ్లోనే మనం ఎక్కువగా పట్టించుకుంటాం. అప్పుడు ఎక్స్రే చేసి చూస్తే ఎముకలో గెడ్డ ఉన్నట్టు తెలుస్తుంది. సో అది ఎర్లీగా చూస్తే ఆపరేషన్ చేసి ఎముక తీసేసినా కూడా పర్లేదు, ఆ ఎముకను రీప్లేస్ చేయడానికి మళ్ళీ కొత్త ఎముకలా పెట్టచ్చు, మనం అవన్నీ చేయొచ్చు. సో ఎముక క్యాన్సర్ వచ్చినా కానీ ట్రీటబుల్, అది నయం చేయొచ్చు. అది నయం చేయొచ్చు. బ్లడ్ క్యాన్సర్ ఒకటి ఉంటుంది డాక్టర్, దానికి ఆపరేషన్ ఉండదు అనుకున్నాను నేను. బ్లడ్ క్యాన్సర్కి కీమోథెరపీ. సో దానికి తగిన మందులు పెట్టాల్సి వచ్చింది. దాన్ని మెడికల్ ఆన్కాలజిస్ట్ అంటారు. మేము అలా సర్జరీ చేసే వాళ్ళం, వాళ్ళు కీమోథెరపీ మందులు పెట్టే డాక్టర్లు ఉంటారు. వాళ్ళు చూసి ఆ బ్లడ్ క్యాన్సర్కి ఏ మందు కరెక్ట్గా పనిచేస్తుందో అని వాళ్ళు టెస్టులు చేసి ఆ మందులు పెట్టడం జరుగుతుంది. అయితే నీలేష్ గారు, నేను ఏమంటానంటే, ఎవరికి మీ దగ్గర రాకూడదని, అంటే ఎవరు మీ దగ్గర రాకూడదంటే ఏంటంటే మీరు ఖాళీగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానండి. అంటే దానికి వేరే ఉంటాయనుకోండి, టెస్టులు చేసుకుంటారు కాబట్టి. మీ దగ్గర రాకూడదంటే ఎవరికి క్యాన్సర్ రాకూడదని, అంతే, ఆపరేషన్ స్టేజ్ రాకూడదని అవేర్నెస్ ఉంటే, మొట్టమొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ రాదు. అలా అర్థమైందండి. ఫైనల్గా ఎటువంటి ఆహారం తీసుకోమంటారు, ఆరోగ్యకరమైన పరిస్థితులు ఎలా ఉండమంటారు? ఈ రోజున పొల్యూషన్ పెరిగిపోయిందండి. ఫైనల్గా క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాగ జీవనశైలి ఎలా మంచిగా ఉండాలంటారు? సో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా బతకడం నేర్చుకోవాలి. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్. సో రోజు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, ఎక్కువ స్పైస్ మసాలాస్ అవి లేకుండా హోమ్ మేడ్ ఫుడ్ తినడం బెటర్. రెస్టారెంట్స్లో తినచ్చు అప్పుడప్పుడు, బట్ అట్ ద సేమ్ టైం చూస్ చేసుకోవడం, మంచి రెస్టారెంట్ వాళ్ళు మంచిగా ఫుడ్ చేస్తున్నారని తెలిసిన వాటికి వెళ్ళి తినడం బెటర్. అండ్ రోజు 30 minutes ఎక్సర్సైజ్. అది ఏ ఏజ్ అయినా పర్లేదు, వాళ్ళు 30 minutes ఎక్సర్సైజ్ చేయడం WHO రికమెండెడ్. 30 minutes ఎక్సర్సైజ్ ప్రతి మనిషి చేయాలి. అది వాకింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, వాళ్ళకి ఏమి ఇష్టమో అది, బట్ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ప్రతి మనిషి చేయాలి. అండ్ ఎంత కుదిరితే అంత ఆల్కహాల్, స్మోకింగ్ అనేవి అవాయిడ్ చేస్తే బెటర్. బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండటం. అంటే మంచి ఫుడ్ తీసుకోమని అన్నారు, అలాగే ఎక్సర్సైజ్ చేయమన్నారు. దాంతోపాటు ఇంకొకటి పాయింట్ నేను యాడ్ చేస్తానండి. ఎస్ అండ్ ఎస్ అంటే స్లీప్ అండ్ స్ట్రెస్ లేకుండా మంచి నిద్రపోవాలి, స్ట్రెస్ ఉండకూడదండి. స్లీప్ అండ్ స్ట్రెస్, దాని కూడా స్లీప్ మంచి నిద్రపోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ప్రతిదానికి ఏవో కంగారు పడిపోతుంటారండి. అది కరెక్ట్. అవతలను కూడా కంగారు పెట్టేస్తుంటారు. వీళ్ళు కంగారు పెడతారు, అవతలను కంగారు పెడతారు. సో స్లీప్ అనేది అది మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ కరెక్ట్గా పనిచేయాలి అంటే దానికి రెస్ట్ కావాలి. సో 8 hours ఆఫ్ స్లీప్ ప్రతి మనిషికి 8 hours పడుకోగలిగితే వాళ్ళు కంపల్సరీగా ఆరోగ్యంగా ఉంటారు.